గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మాయ ఎట్లా ఉంటుంది అంటే మనకు కలియుగం ఎలా స్టార్ట్ అవుంది, ఆ కలియుగ ప్రభావం ఎలా ప్రసరింపజరిగింది, ఈ కలిమాయను ఎలా పరీక్షిత్ మహారాజు జయించటం జరిగింది. ఈరోజు అది పరీక్షిత్ మహారాజు గురించి కొన్ని, ఎందుకంటే వాళ్ళు పాండవుల యొక్క మన్మడు అవుతాడు, అభిమన్యుని కొడుకు అన్నాడు పరీక్షిత్ మహారాజు. ఆయన కూడా చాలా ధర్మంగా పరిపాలన చేశాడు, తాతల్లాగా పాండవులాగా ధర్మంగా పరిపాలన చేసి చాలా గొప్పగా కలిమాయను జయించి అతను కూడా ఒక ఆర్డర్ నీతిలో పెట్టాడు. అలాంటి ఘట్టం భాగవతంలో వస్తుంది. ఇది కొంచెం దాని గురించి తెలుసుకుంటే మనకు కొన్ని విషయాలు అర్థమై మనం కూడా కొంచెం ఎలా ఉండాలి, ఎలా ఆచరించాలి అనేది ఈ ఘట్టంలో మనకు తెలుస్తుంది అన్నట్టు. అందుకని పరీక్షిత్ మహారాజ్ గురించి మనం ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అంటే ఎవరంటే అభిమన్యుని కొడుకు. అంటే చాలామంది అనవచ్చు అభిమన్యుడు యుద్ధంలో చనిపోయాడు కదా అంటే, అప్పుడు పిల్లలు లేరు కానీ గర్భంతో ఉంది ఆమె, వాళ్ళ భార్య శశిరేఖ ఏదో అంటారు, ఆమె శశి అంటారు. ఆమెను గర్భంతో ఉన్నప్పుడు ఆయన్ని చనిపోవడం జరిగింది యుద్ధంలో అభిమన్యుడు, అందరికి తెలిసిన విషయమే కదా. దాని తర్వాత మన ఎవరు అశ్వత్థామ కూడా పగబట్టి ఆమె గర్భం కూడా చీల్చాలని చూసి పాశు పదార్థము వదలటం జరిగింది. దాని తర్వాత శ్రీకృష్ణుడు కాపాడి, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలు అవి అన్నీ కూడా. దాని తర్వాత శిశువు పుట్టిన తర్వాత పరీక్షిత్ మహారాజు అని పెట్టారు. అతను పెద్దగా పెరిగినాక రాజు అయిండాడు. పరీక్షిత్ మహారాజు ధర్మంగా పరిపాలన చేసిండు అన్నట్టు. చేస్తుంటే ఆయన అక్కడ ఆ రాజ్యంలో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే అక్కడ ఘట్టం ఏం జరిగిందంటే భాగవతం రాయబడి ఉంది ఇక్కడ దీని గురించి. అంటే కలియుగం ప్రసరణ ఉంది. ఒక స్టోరీ చెప్తారు. కలియుగం అంటే పాండవులు ధర్మాన్ని పాలిస్తూ ఆ ధర్మాన్ని నిలబెట్టినటువంటి ధర్మము అది ద్వాపర యుగం అన్నట్టు. అది అంటే ద్వాపర యుగం ఎండింగ్లో ఇంకా అది పాండవులు పరిపాలన చేసిన తర్వాత 100 సంవత్సరాలకే ఇది కలియుగము స్టార్ట్ కావటం జరిగింది అన్నట్టు. కలిప్రభావం స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే, ఈయన రాజు పరీక్షిత్ మహారాజు రాజుగా ఉన్నప్పుడు, అంటే పాండవులంతా కూడా అంతరించిపోయి దాని తర్వాత 100 సంవత్సరాలు 150 సంవత్సరాల తర్వాత అలా ఈ పరీక్షిత్ మహారాజు అలా పరిపాలన చేస్తున్నప్పుడు అప్పుడు చాలా ధర్మంగా ఉంది. అంటే అధర్మం చేస్తే భయపడే వాళ్ళు అన్నట్టు. అలా ధర్మం వాళ్ళు తయారు చేసి పెట్టిపోయారు అన్నట్టు. ఇంకా అసత్యం పలికిన అధర్మంగా ఉన్న వాళ్ళకి భయం వచ్చేది అన్నట్టు. అప్పుడు ఒకరు ఏదో అవసరం ఉండి ఇంత స్థలం అమ్మటం జరిగిందండి. ఈ ఇంటి పక్కకు స్థలం అమ్మితే ఒక అతను కొన్నాడు అన్నట్టు. అది ఒక ఏదో కులం సంథింగ్ సాకులైనో మంగళైనో ఈ అమ్మటం జరిగింది. వేరే ఆయన కొనడం జరిగింది. అమ్మితే తీసుకున్నవాడు ఇంకా వాడు ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించిండు అన్నట్టు. నిర్ణయించి ఆ పైసలన్నీ ఇచ్చి ఆయన పేరు మీద చేసుకున్న తర్వాత ఆయనే పునాది తీసితో ఇల్లు కట్టుకుంటారు కదా, ఆ పునాది తీస్తుంటే అందులో కొన్ని నిధులు కనపడ్డాయి అన్నట్టు. ఆ పునాది తవ్వుతుండగా అందులో నిధులు వచ్చినాయి. అంటే గోల్డ్ లాంటివి, బంగారం లాంటివి వచ్చినాయి అన్నట్టు. అందులో వస్తే అతను చూసి, ఎందుకంటే ధర్మంగా ఉంది కాబట్టి ఈ భూమి అమ్మిన వాందే ఉంటుంది, వాళ్ళ తాతలు ముత్తాతలు పెట్టారు, అది వాళ్ళకు సంబంధించింది కానీ మాకు కాదు కదా, నేను భూమే కొన్నాను కానీ ఇందులో ఉన్నటువంటి వస్తువులు కొనలేదు కదా అని ఆ ధర్మభావంతో ఆయన పోయి ఎవరైతే అమ్మిరో ఆ స్థలం అమ్మిన దగ్గరికి పోయి, నాన్న ఇది ఇట్లా అయింది, మేము పునాది తీస్తే ఇట్లా దీంట్లో నిధి దొరికింది, ఇది వాస్తవానికి మీదే ఉంటుంది, మీ తాతలు చెప్పకూడదు, అది మీకే చెందాలి కదా, మీరు తీసుకోండి నాన్న అని ఆయన చెప్పటం జరిగింది కొన్నవాడు. అప్పుడు ధర్మం ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడు, మా తాతల ముత్తాతల మాకేం తెలియదు, మెయిన్ స్థలం అమ్మేసిన కథం అంతే, ఇంకా నేను మళ్ళీ తీసుకోవటం ఏంటి, ఆ వస్తువు ఎవరిదో ఏం కథనో తెలియదు, మేము తీసుకొని మేమేడ పాపం మూట కట్టుకోవాలి, లేలే స్వామి అది మాకు
సంబంధమే లేదు, మేము తీసుకోమన్నారు. అరే తీసుకోవాలి నాన్న, మరి మేము ఎట్లా పాపం మూట కట్టుకుంటాం, ఇది ఎవరిదో ఏందో, మేము పొలమే కొన్నాం, స్థలం కొన్నాం కానీ డబ్బులు కొనలేదు కదా, ఇది తీసుకోమన్నారు. వాళ్ళు వాదులాడుతారు. అంటే ధర్మం చూడ ఎలా ఉంది. ఇప్పుడు కలియుగంలో ధర్మం ఎలా మారింది, ఆ రోజుల్లో ధర్మం ఎలా ఉంది, చివరి దశలో వాళ్ళు కొట్లాడుకొని దాన్ని తాగు ఎవరు తీర్చలేరు. ఎవరికి వచ్చినా కానీ అందరు న్యాయమే చెప్తున్నారు. నేను స్థలం కొన్నాను కానీ డబ్బు దాంట్లో ఉన్న నిధిని కొనలేదు కనుక నాకు అవసరం లేదని ఆయనే, నాకు అవసరం లేదు నేను మొత్తం అమ్మేసేసిన, ఇంకా దానికి సంబంధం లేదని నేనే. ఈ తగు ఆడుతూ ఆడుతూ అక్కడికి రాజు దగ్గరికి వెళ్ళింది అన్నట్టు. అది పేష్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే పెట్టిరు అన్నట్టు. పెట్టిన తర్వాత పరీక్షిత్ మహారాజ్ సమక్షంలో, మంత్రుల సమక్షంలో, సభ సమక్షంలో ఇది జరుగుతుంది. సేమ్ విన్నారు ఈ మ్యాటర్ అంతా. ఇది నేనేడ కట్టుకుంటా పాపం మూట, నేనేడ కట్టుకుంటా అని ఇరువాళ్ళు అంటే వాళ్ళకు కూడా అర్థం కాలేదు. నిజమే కదా, ఆయన పొలం, ఆయన స్థలం కొన్నాడు, నిధి కొనలేదు. ఈయన మాట నిజమే. ఆయనే నేను మొత్తం అమ్మేసిన, నాకు సంబంధం లేదు, మా తాతలతో ముత్తాతలతో ఒకవేళ కాకపోతే నేనేడ పాపం మూట కట్టుకుంటాను అతను. ఇది తేలలేదు. ఇంకా తేలలేకుంటే ఇది పెండింగ్లో పెట్టేసేయండి, తర్వాత చూద్దామని దాన్ని పక్కకు పెట్టేశారు. పక్కకు పెట్టిన తర్వాత కరెక్ట్గా 6 నెలలు టర్నింగ్ అయింది అన్నట్టు. 6 నెలలు కాగానే కలిమాయ ప్రసరణ జరిగింది అన్నట్టు. అంటే ద్వాపరయుగం ఎండింగ్ అయిపోయి కలియుగం స్టార్ట్ అయింది అన్నట్టు. కలి ప్రభావం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ప్రజల ప్రసరణ అయిపోయింది. ఎండ వస్తే ఏ విధంగా అందరి లోపల ఎండ వస్తుందో అట్లా కలిమాయ అంతటికి ప్రసరణ జరిగింది. మెల్లమెల్లగా జరగంగానే వీళ్ళకి ఆటోమేటిక్గా దుర్బుద్ధి స్టార్ట్ అయింది అన్నట్టు వీళ్ళకి. అప్పుడు కొన్నవాడు ఏమనే ఆలోచన వచ్చిందంటే, అరే నేను స్థలం కొన్నాను, ఆ స్థలంలో ఏముంటే అంత నాదే కదా, మరి ఇంకా లోపట ఉంది నాది కాదని నేను వెళ్ళాను, ఇది తప్పు, ఇది నాకే అమ్మేసి నాకే చెందాలి కదా అనే ఆలోచన వచ్చింది అన్నట్టు. స్వార్థం కొంచెం ప్రసరణ జరిగింది. అది తర్వాత అతనికి వచ్చింది కూడా, నేను స్థలం అమ్మినా కానీ లోపల మా తాతనో ముత్తాతనో పెట్టినది నాకు చెందాలి కదా. అంటే స్వార్థం అనేది ఎంటర్ అవుతూ ఉంది అన్నట్టు. కలియుగం స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళా వాదులకు వచ్చారు వీళ్ళు. నేను స్థలం అమ్మినా కానీ లోపల ఉన్నటువంటిది మా తాత ముత్తాత పెట్టింది, అది నాకే చెందాలి అన్నాడు. నేను మొత్తం కొన్నాను, అది నాకే చెందాలి అని ఈయనే స్థలం కొన్నవాడు. ఈ విధంగా మళ్ళీ వాదులాడుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. మేము పెట్టాం కదా, ఇది మాకు చెందాలి అని ఇరువురు కూడా కొట్లాడటం జరిగింది. అప్పుడు మంత్రులు వాళ్ళంతా పరిచయం అయిపోయారు. రాజు కూడా పరీక్షిత్ మహారాజ్ ధర్మంగా ఉన్నాడు కదా, అప్పుడు చూసి ఏంది మంత్రివర్య ఇదంతా ఏంది, 6 నెలల కింద వీళ్ళు ధర్మం మాట్లాడారు, ఇప్పుడు స్వార్థంతో మాట్లాడుతున్నారు, ఏంది దీని లెక్క ఏంటంటే అప్పుడు గణితం వేసి చూశారు అన్నట్టు. అంటే ద్వాపర యుగం ఎండింగ్ అయిపోయి కలియుగం స్టార్ట్ అయింది కనుక ఈ కలి ప్రసరణ జరుగుతున్నది అని అప్పుడు మంత్రులు రాజుకు చెప్పటం జరిగింది. ఓహో కలియుగం స్టార్ట్ అయిందా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మాయ అంతా కూడా ప్రసరణ అయ్యింది కదా. ఇప్పుడు ఎట్లా అంటే మన ఉదాహరణకి కరోనా వచ్చింది అంటే అందరిలోనే ప్రసరణ అయిందా లేదా, అది పట్టకుండా కానీ ఆ సింటమ్స్ కనపడ్డాయి, భయభ్రాంతులు ఏర్పడ్డాయి కదా, అందరి మీద ప్రసరణ జరుగుతుంది. అలాగే కలిమాయ అలా సూక్ష్మంగా అందరిలో ప్రసరణ అయిపోయి దుర్బుద్ధి స్టార్ట్ అయింది ఒకరికొకరు. తర్వాత ఈ కలిమాయ ఏంది జయించాలనే ఆలోచనతో పరీక్షిత్ మహారాజు వేటకి వెళ్ళాడు అన్నట్టు. అంటే ఏంది కలిమాయను జయించాలని. అలా పోతూ ఉంటే ఒక చోట ఏమైందంటే భాగవతంలో రాయబడ్డది, ఒక ఆవు రోదిస్తూ ఉంది అన్నట్టు. ఆవు ఏడుస్తూ ఉంది. అక్కడ ఎద్దు ఉంది, ఆవు ఉంది. ఎద్దు 4 కాళ్ళు ఉంటాయి కదా, 3 కాళ్ళు లేవు, ఒకటే కాళ్ళు ఉంది. ఇదేమో ఏడుస్తుంది ఆవు. అంటే అక్కడ ఏంటంటే ఆవు భూమాత అంటారు, భూమికి గుర్తులాగా ఆవు అన్నట్టు. మరి ఎద్దు అంటే ధర్మకు చిహ్నం, ధర్మానికి ప్రతిరూపం అన్నట్టు ఎద్దు. అక్కడ 3 కాళ్ళు ఒకటే కాలు మీద నిలబడింది. అప్పుడు పరీక్షిత్ మహారాజు పోయి అడిగిండు అన్నాడు, ధర్మరాజు కదా ఆయన, ధర్మరాజు లాంటి వాడు పరీక్షిత్ మహారాజు అంటే. పోయి ఏందమ్మా ఇలా ఏడుస్తున్నావని గోవుని అడిగిండు. వాళ్ళ భాష తెలుసా నాకు, ఆ స్థితి లక్షణాలు ఉన్నటువంటిది, భాగవతం రాయబడేది. అప్పుడు ఆవు రోధిస్తూ చెప్తుంది, కలిమాయ ప్రసరణమైంది, ఇది
ధర్మం 3 పాలు పోయి ఒకటే పాలు ఉంది, అంతా అధర్మమే పెంచి పెరుగుతుంది కాబట్టి ధర్మం లేదు కాబట్టి భూమికి బరువు అవుతుందని నేను ఏడుస్తున్న మహారాజా అని ఏడుస్తూ ఉందన్నట్టు. ఆయనకు చాలా బాధ వేసింది. అరే నా రాజ్యంలో నేను ఉండంగా ఇదంతా కూడా అధర్మం పెంచి పెరుగుతుంది, ఇది భరించలేనటువంటి బాధతోటి పరీక్షిత్ మహారాజు ఆ కలిమాయను వెంటాడి పట్టుకుందామని ఆయన శక్తితోటి, వాళ్ళ తాతల యొక్క శక్తితోటి అలా ఆయనే సంకల్పం చేసి వెళ్తూ ఉన్నాడు అతన్ని పట్టుకోవటానికి. మొత్తానికి ఆ కలిపురుషుడిని పట్టుకున్నాడు. భాగవతం రాయబడింది. అంటే కలిపురుషుడు అంటే ఈ మాయలా కాదు, దానికి ఒక ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు అంటే ఒక గ్రహం కదా, సూర్య దేవత కూడా ఉంటుంది. అలాగనే మాయ యొక్క దాన్ని కంబైన్ చేసేటువంటి ఒక మాయాశక్తి కూడా ఉంటుంది అన్నాడు. దాన్ని పట్టేశాడు, కలిమాయని పట్టి ఆ కలితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఇతను జయించాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. మీరు అనొచ్చు ఎవరు కలిమాయ కనవాడు కదంటే ఆయన ఆ శక్తులు ఉన్నాయి అతను పట్టుకొని అతను ఓడించాడు అన్నట్టు. ఓడించిన తర్వాత చెప్తాను, నా రాజ్యంలో ఉండటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి చెప్పటం జరిగింది. కలిపురుషుడు అన్నాడు, మాట్లాడుతున్నాడు కలిపురుషుడు, మహారాజా మీరు గొప్ప ప్రభులే కావచ్చు, ప్రభువులే ఉన్నారు, మీరు పాండవుల యొక్క మన్మడు కాబట్టి మీరు 4 పాదాల ధర్మము నడిపిస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఇది కలియుగము, ద్వాపర యుగం కాదు. ఈ కలియుగంలో కలి ప్రసరణ జరగమని నాకు పైనుండే ఆర్డర్ ఉంది. ఇదంతా కూడా నేను సొంతంగా ఏం చేయటం లేదు. ఇది కలి అంటేనే మాయ కాబట్టి నేను ప్రసరణ చేయాలి. నా డ్యూటీ నేను చేస్తున్నాను, నాకు స్వార్థం అంటూ లేదు. నేను ప్రసరణ చేస్తాను. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే నేను ఎటు వెళ్ళాలి అని అడిగిండు అన్నట్టు. అడిగితే మరి నాకేమైనా చోటు ఇవ్వండి మీరు అని ప్రాధేయపడ్డాడు ఓడిపోయిన తర్వాత. పరీక్షిత్ మహారాజు చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ మనకేం చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజు, 4 చోట్లు ఇచ్చాడు పరీక్షిత్ మహారాజు. ఇది చాలా జాగ్రత్త వినండి. ఇది ఎందుకంటే ఇది కలి అంటే ఎక్కడ మాయ ఉంటుందో అది 4 చోట్లు అన్నట్టు. ఆయన బాగా ఆలోచించి పరీక్షిత్ మహారాజు 4 చోట్లు ఆ కలిమాయకి ఇచ్చి, నువ్వు ఇక్కడనే ఉండు, ఇంకా వేరే చోటు ఉండొద్దు, నేను మాత్రం ఒప్పుకోను. ఈ 4 చోట్లు ఉంటే నేను నిన్నేమను, నువ్వు వాళ్ళని ఎంతనే పీడించు, ఆ స్థలంలో ఉంటాయని. ఏవేవి చెప్పాడంటే, ఫస్ట్ జూదము, మద్యపానము, వ్యభిచారము, అసత్యము, ఈ 4 చోట్లు ఇచ్చాడు అన్నట్టు. ఏవేవి? జూదం అంటే పత్తలు ఆడటము, లేకపోతే డబ్బులు. జూదం అంటే తెలుసు కదా, పత్తలు పేక ఆట ఆడటం కానీ, డబ్బులు పెట్టి ఆడటం కానీ, ఇదంతా కూడా జూదం కిందికి వస్తుంది అన్నట్టు. ఈ జూదం ఒకటి. తర్వాత మద్యపానం, లిక్కర్ తాగుట. ఈరోజు చాలా పరిపాటిగా అయిపోయింది, ఎవడు పడితే షోకులు అయిపోయింది తాగటం అనేది. ఈ మద్యం అక్కడ కూడా ఉండమన్నాడు. అంటే ఎక్కడ జూదం ఆడితే అక్కడ ఉండు, మద్యం తాగితే అక్కడుండు, ఎక్కడ వ్యభిచారం చేస్తే, వ్యభిచారం అంటే అసత్యమే, అధర్మమే కదా అది, ఆ వ్యభిచారం ఎక్కడుంటే అక్కడ ఉండు. తర్వాత అసత్యం పలికి ఎక్కడైతే పలుకుతారో అక్కడ ఉండు. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళని పీడించినా నేను ఏమీ అడగను అని మాటిచ్చాడు. అప్పుడు అతనికి ఇంకా సంతృప్తి కాలేదు. నా కలియుగంలో నా ప్రసరణలో 4 చోట్లైనా నాకు ఇంకో చోటు ఇవ్వమన్నాడు. అంటే ఈ 4 కాకుండా ఇంకో చోటి ప్రభు అన్నాడు. అప్పుడు ఆలోచన చేసి బంగారంలో ఉండు, సువర్ణంలో ఉండు అన్నాడు. అంటే బంగారం మంచిదే కదా, దాంట్లో ఎట్లా మాయ ఉంటుంది అంటే, ఉదాహరణకు మనం చూద్దాము. చాలామంది పెళ్ళిళ్ళ కొంతమంది 20 తులాలు, 30 తులాలు, 40 తులాలు వేసుకొని డబ్బు ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఆ బంగారం మెడలో వేసుకొని, వడ్డాలం వేసుకొని, ఇవన్నీ నెక్లెస్లు ఇవన్నీ సమస్తం వేసుకొని వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే వాళ్ళకు ఒక మాయ ప్రసరణ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు వేసుకున్నంతసేపు సామాన్యులు చిన్నగా కనపడతారు, వాళ్ళతో మాట్లాడరు, ఇట్లా చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. బాగా డబ్బునోళ్ళని చూస్తారు కానీ మామూలుని చూడరు వాళ్ళు, అలా పలకరించరు వాళ్ళు. ఎందుకు పలకరించారంటే ఆ బంగారంలో మాయ ఆవరించి ఉంటుంది, నేను అనే భావన అలా తిరుగుతూ ఉంటారు అన్నట్టు. దాని తర్వాత ఆ బంగారం తీసి ఒక కుప్ప వేసి ఇంట్లో వేసి మళ్ళీ మామూలు బట్టలు కట్టుకుంటారు. అప్పుడు ఫ్రీగా మాట్లాడతారు, మళ్ళీ అందరితో మాట్లాడతారు. అప్పుడు అంటే అప్పుడు ఆ మాయ లేదు, బంగారంలో మాయ ఉంటుంది.
బంగారం ఎక్కడుందో అక్కడ భయం కూడా ఉంటుంది, దొంగతనం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి బంగారంలో. బంగారం చాలా మాయకరంగా ఉంటుంది అది. ఈ విధంగా ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఇచ్చింది ఇక్కడ మనం 4 చోట్ల కూడా చాలా పరిశీలించాలి మనము. డబ్బు జూదం ఆడితే కూడా అక్కడ చాలా మాయ ఉంటుంది. ఏమైనా కావచ్చు, నష్టం కావచ్చు, ప్రాణహాని కూడా కావచ్చు జూదం. అది అక్కడ మాయ చాలా ప్రసారం ఉంటుంది. ఎక్కువ జూదం తాగుడు కానీ కొట్లాటలు జరుగుతాయి. సో ఇష్టానుసారంగా కొట్టుకుంటారు, రక్తాలు తట్టు కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లో పోయేటట్టు కొట్టుకుంటారు. ఈ జూదంలో అనేది జరుగుతుంటుంది. తర్వాత మత్తుపానీయంలో కూడా అలానే జరుగుతుంది. తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, తూగటం, చేయటం, ఇదంతా మాయకు సంబంధించినటువంటి ఆ స్థలాలన్నీ కూడా. అక్కడ మత్తుపానీయం అమ్మేకాడ కూడా నిశ్చలత్వం ఉండదు అన్నట్టు, గయ్య ఓరుతూ ఉంటారు. అదంతా కూడా మాయకు సంబంధించినటువంటి. వ్యభిచారం కాడ కూడా అదే అశాంతితో కూడుకొని ఉన్నటువంటిది. తర్వాత అసత్యం ఎవరు బ్రతుకుతారో వాళ్ళ జీవితం కూడా అసత్యంగానే ఉంటుంది. వాళ్ళు నెగిటివ్ థాట్స్ కూడుకొని ఉంటారు. అందుకని జాగ్రత్తగా మనము ఇవి అలవాటు ఉన్నా మెల్లమెల్లగా విడిపించుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ 4 చోట్లు, ఇక్కడ మనకు 5 చోట్లు, తర్వాత 5 చోట్లు కనపడ్డాయి. బంగారం కాడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత అసత్యం పలకకూడదు, ఇంకోటి వ్యభిచారం చేయకూడదు, మద్యపానం సేవించకూడదు. ఒకవేళ సేవించినా కానీ మెల్లమెల్ల కంట్రోల్ ఉండేటట్టు దాన్ని ఎరేజ్ చేసుకుంటూ రావాలి. తర్వాత జూదం కూడా అది ఒక వ్యసనంగా మారింది కాబట్టి దాన్ని మెల్లమెల్లగా ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఈ కలిపురుషుని కూడా 5 ఇచ్చిన తర్వాత కూడా వాడు సంతృప్తిని పొందలే. నా కలియుగంలో నువ్వు నాకు ఆర్డర్ ఇస్తావా అని వాడు పగబట్టిండు అన్నట్టు. ఎదురుగా ఏం చేయలేదు, ఓడిపోయింది కాబట్టి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. వాని మనసులో మెదులుతుంది, నా కలియుగంలో నేను మాయ ప్రసరణ చేయాలి, నన్ను 5 చోట్లు ఇస్తావా నువ్వు, నేను నిన్ను ఎప్పుడైనా నిన్ను ఎప్పుడైనా ఇది టార్గెట్ చేయను అనే ఆలోచనతో ఎప్పుడైతే ఈ 5 చోట్లు ఇచ్చిండో 5 చోట్ల ఎక్కడ ఎప్పుడు దొరకడా అని వాడు వేసుకుంటూ సూక్ష్మంగా వాడిని పరీక్షిత్ వెంబడే తిరుగుతున్నాడు. కానీ పరీక్షిత్ మహారాజు 5 చోట్లు ఇచ్చిండు, 5 చోట్ల ఎక్కడ దొరకటం లేదు. జూదం ఆడటం లేదు, మద్యపానం తాగటం లేదు, వ్యభిచారం చేయటం లేదు, అసత్యం పలకటం లేదు, ధర్మంగానే వర్తిస్తున్నాడు. అలా వాడు దొరకటం లేదు. వాడు పగబట్టి వాని వెంబడి తిరుగుతున్నాడు. వాని లోపల జొరటానికి వానికి శక్తి లేదు. ఎందుకంటే ఈ 4 చోట్ల ఎక్కడ దొరికినా పట్టేస్తాడు అన్నట్టు. దాని తర్వాత అలా జరుగుతుంది. వాడు వేడి చేస్తూ ఉన్నాడు. వాడు చూడు మాయ ఎంత వేడి చేస్తే చాలా డేంజర్ అది మాయ అనేది. అలా వేడి చేస్తున్నాడు. ఈయన ఎక్కడ అసత్యం పలకటం లేదు, ఇంకా పర్ఫెక్ట్గా ధర్మ ప్రకారంగా ఉన్నాడు. దాని తర్వాత ఆ గోడవాన్లు ఉంటాయి, పెద్ద పెద్ద గోడవాన్స్, వాళ్ళు కట్టినవి అప్పుడు తాతలు పాండవులు కట్టినయల్లా స్టోర్ రూమ్ లాగా ఉంటాయి అన్నట్టు. అన్నీ ఏమున్నాయో చూద్దాం మా తాతలు పెట్టినాయి అని మెల్లగా ఆ స్టోర్ రూమ్ తెరిపిస్తాడు అన్నట్టు. తెరిపించి లోపల అన్ని చెక్స్ పెద్ద పెద్ద పెట్టెలు ఉంటాయి అన్నట్టు. ఒక పెట్టె తెరిచి చూస్తే ఆ పెట్టెలో జరాసంధుని అప్పుడు భీముడు చంపినప్పుడు ఆ కిరీటం ఉంటుంది అన్నట్టు. జరాసంధురుంది వాళ్ళ కొడుకు అడిగిన కానీ ఇవ్వలే. వీళ్ళు బలంతో ఉన్నారు నడు అని ఎల్లగొట్టేసి ఆ కిరీటము వజ్రాలతో పూనుంది అన్నట్టు. వాడు జరాసంధుడు అంటే వాడు సామాన్యుడు కాదు. మరి ఈ శ్రీకృష్ణుడు మామ అవుతాడు అన్నట్టు. కంసునికి మామ అన్నట్టు వాడు జరాసంధుడు. వాడు కూడా రాజే, ఆ యుద్ధంలో చనిపోయింది కాబట్టి ఆ కిరీటం తీసుకొచ్చి పాపాత్ముడు వీడు పనికిరానోడు వీని కిరీటం పెట్టుకోవద్దని ఆ స్టోర్ రూమ్ లేచారు అన్నట్టు. గోడవాళ్ళు లేచి పడేసేసి, అంటే బంగారంతో ఉంది కదా ఊరికే బయట ఎలా వాడేస్తారని స్టోర్ రూమ్ లేచారు. అప్పుడు ఈయనకి మన్మన్కి పరీక్షిత్ మహారాజుకు అది ఏం తెలియదు. అబ్బా చాలా బాగుంది ఈ కిరీటం, వజ్రాలతో పూనుంది అని ఆ కిరీటం తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు. మాయ ఎలా ప్రసరణ, ఎప్పుడైతే బంగారం పెట్టుకుంటే బంగారంలో ప్రవేశం అని చెప్పిండు కదా కలిమాయకు, వాడు పక్క పంటే కాసుకొని ఉన్నాడు. అంత వెయిట్ చేస్తున్నాడు ఎంత కాలమైనా కానీ అని వెయిట్ చేస్తా. పగ అలా ఉంది చూడు. ఎప్పుడైతే కిరీటం పెట్టంగానే ఆ కిరీటంలో నుండి లోపల ప్రవేశించాడు కలిమాయ. అప్పుడు ఆ రిమోట్ టీవీ ఎట్లా నడుస్తుంది రిమోట్ తోటి అట్లా లోపల జోరి వానికి పరీక్షిత్ మహారాజ్కి కొంచెం ఆలోచనలా దుర్బుద్ధి పుట్టించి అది వేసవి కాలము మనము అరణ్యం పోయి వేటాడటానికి వెళ్దామని ఆలోచన పుట్టించాడు.
అంటే నాట్యం చేద్దాం ఇతనికి పరీక్షిత్ మహారాజ్కి, ఎందుకంటే నన్ను ఆర్డర్ ఇస్తాడా, ఈయనకు మొత్తమే లేకుండా చేయాలనే భావంతో ఆ కలిపురుషుడు ఈయన లోపట వెళ్ళిపోయింది. ఇంకా బంగారం ఆ కిరీటం పెట్టగానే వెళ్ళిపోయింది. ఇక కిరీటం తీయలేదు, అలా పెట్టుకొని కిరీటం తీసుకొని, అది ఎవరిదో తెలియదు అతను. పరీక్షిత్ మహారాజ్ వేటకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అలా వెళ్తూ ఉన్నారు. వేసవికాలము, అక్కడ బావిలు ఎక్కడున్నాయో ఏం కట్ట ఏం తెలియదు. అలా వెళ్తూ ఉంటే బాగా దాహం వేసింది అన్నట్టు. దాహం వేస్తే అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది, మునీశ్వరులు లేదో ఒక ఆశ్రమం ఉంటుంది. వాళ్ళ పేర్లు ఏవో ఉన్నాయి, భాగవతంలో ఉన్నాయి క్లియర్గా. తండ్రి కొడుకులు ఉంటారు, ఇంకా వేరే పని శిష్యులు కూడా ఉంటారు. చాలా చక్కగా ధ్యానము సమాధి స్థితిలో ఉన్నటువంటి గురువు గారు అతను. ఇతను పోయి లోపలికి పోయి దాహం బాగా వేస్తుంటే ఇక్కడ ఆశ్రమం ఉంది కదా, నీళ్ళు తాగొచ్చు అనే ఉద్దేశంతో ఆ గుర్రం దిగుతాడు. దిగి ఆ సమయంలో ఏమైందంటే ఆ గురువుగారు ధ్యాన స్థితిలో మగ్నమై ఉన్నాడు అన్నట్టు, ధ్యాన స్థితిలో. అప్పుడు పరీక్షిత్ మహారాజు లోపల వాడు కలిమాయి ఉన్నాడు కదా, వాడు తెలియకుండా మాయను ప్రసరింపజేస్తూ ఉన్నాడు అన్నట్టు. అప్పుడు ఆ ముని పొంగవుని, నేను ఒక రాజుని, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అన్నాడు. అక్కడ వాడు ఉలుకులేదు పలుకులేదు, ధ్యాన స్థితిలో సమాధిలో ఉన్నాడు అన్నట్టు. ఆ మహర్షి నిజంగానే ఒరిజినల్గా సమాధిలో ఉన్నాడు అన్నట్టు. వాళ్ళ కొడుకేమో ఎక్కడనో దూరము కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు అన్నట్టు. కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు దూరాన, ఇవన్నీ చూస్తున్నారు. గుర్రం మీద వచ్చారు, వీళ్ళంతా చేశారు అని. తర్వాత వాళ్ళు ఈయన ఎంత అడిగినా కానీ ఆయన పలకటం లేదన్నట్టు. ఈ లోపటి నుండి వీడు దుర్బుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. వీడు నేను ఒక రాజునై ఉండి, వీడు ఒక సాధువు ఉండి, నా ఏరియాలో ఉన్నటువంటి నా రాజ్యంలో ఉన్నటువంటి ఒక చిన్న ఆశ్రమం ఇది, నేను పలుకుతుంటూ కూడా పలుకుతాడు, ఇది నిజంగా ధ్యానం చేస్తుండా లేకపోతే యాక్టింగ్ చేస్తుండా అనే ఆలోచన దుర్బుద్ధి పుట్టించాడు. అసలు ఆయన ఒరిజినల్ బుద్ధి కాదు అది, లోపటి ఉండి వాడు పుట్టిస్తున్నాడు మాయ. తర్వాత అటు ఇటు చూస్తే అక్కడ అడవిలో అంతా పాములు అక్కడక్కడ ఉంటుంటాయి కదా, చంపి అక్కడ ఏంది పడేసేసి వెళ్ళిపోతుంటారు అన్నట్టు. అది పరిపాటిగా మామూలుగా ఉంటుంది అడవిలో. దాన్ని కాల్చడం చేయటం భయం భక్తి ఏముండదు, కనపడదా చంపడం, అటు పడేసి వెళ్ళిపోవటం అలా జరుగుతుంది. అలా ఒక పాము అక్కడ చచ్చిపోయి ఉందన్నట్టు. చచ్చిపోయి ఉంటే దాన్ని చూసి వీడికి దుర్బుద్ధి వచ్చేసింది, లోపటి నుండి వాడు పుట్టిస్తున్నాడు. ఆయన ఆ పాముని తీసుకొని ఈయన మెడలో చుడితే, వీడు పాము మెత్తగా ఉంటుంది కదా, ఆ ఉలికిపడి లేస్తాడా లేకపోతే ఒరిజినల్గా ఉందా ధ్యానం ఉందా చెక్ చేద్దామని ఆ పాముని చూడు. ఎంత ఘోరమైనటువంటి ఒక మహర్షి తపస్సు ధ్యానమగ్నుడై ఉంటే ఆ జ్ఞానం కూడా కోల్పోయాడంటే లోపటి నుండి వాడు ఆ కలిపురుషుడు అని అలా ప్రేరేపిస్తున్నాడు. తీసుకుపోయి ఆ పాము చుట్టేశాడు. ఆ సాధు మహారాజు ఉలుకులేదు పలుకులేదు ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఇంకా శరీరం మమకారం దాటిపోయి లోపల సమాధిలో ఉన్నాడు కాబట్టి స్పర్శ కూడా జ్ఞానం లేదు అతనికి. అప్పుడు చూసి పరీక్షిత్ మహారాజు ఆయన నిజంగానే ధ్యానం చేస్తుండు, మనమే పొరపాటు పడ్డామనే ఆలోచనతో మళ్ళీ గుర్రం ఎక్కి వెనక్కి వెళ్ళాడు. ఆ పాము తీయలేదు, అలానే ఉంది. ఆ పాము తీయలేదంటే వాడు లోపటి నుండి ఆ మైండ్ని మార్చేశాడు అన్నట్టు. వాడు ఈయన వెళ్ళిపోయి మామూలుగా రాజ్యంలో వెళ్ళిపోయి ఆయనే అక్కడ మామూలు మళ్ళీ కిరీటం తీసి మామూలుగా ఉండిపోయాడు పరీక్షిత్ మహారాజు. ఇక్కడ ఏం జరిగిందంటే పాము అలానే ఉంది, ఈయన ధ్యాన స్థితిలోనే ఉన్నాడు. ఆ పిల్లలంతా చూస్తూ ఉన్నారు, వాళ్ళు భయపడతా రాలేదు. వాళ్ళ కొడుకు వచ్చాడు. అలా కొడుకు వచ్చి చూసేవారికి మెడలో పామేసి ఉండే వరకు వానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. మా గురువు గారు సమాధి స్థితిలో ఉంటే మా నాన్నగారు ఎవరు చేశారంటే ఆ పిల్లలు చెప్పారు, సో అండ్ సో ఇట్లా రాజులకు రాజు ఉన్నాడు, ఇట్లా వచ్చి మెడలో చుట్టేసాడు, ఇట్లా వెళ్ళిపోయాడు అంటే ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చేసి మా గురువు గారు ధ్యాన స్థితిలో ఉంటే ఇంత కూడా జ్ఞానం లేదా రాజుకి, వాడు శిక్ష హరుడేవాడు అని ఆ పాముని తీసి అక్కడ పడేసి ఆ బ్రాహ్మణ్స్ కదా, వాడు శాపం పెట్టాడు. ఆ కొడుకు ఏమని పెట్టాడంటే, ఆ రాజుకి తక్షకుడు అనే పాము 7 రోజులలో కాటేసి సావుగాక అని శాపం పెట్టాడు. అంటే తక్షకుడు అనే పాము ఎవరో, ఇక్కడ ఈయన శాపం ఎలా ఉందంటే 7 రోజుల్లోపు తక్షకుడు అనే పాము అతనికి కాటు వేసి సావుగాక అని శాపం పెట్టాడు. ఎవరైతే చుట్టిరో వాళ్ళు కాటేసి సావుగాక అని శాపం పెట్టేసి
శపం పెట్టంగానే ఆ శపము ప్రయోగం ఎలా ఉంటుంది? అక్కడ అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆశ్రమం ఆందోళనకరంగా గోచరం అవుతుంది. శప ప్రభావం అంతే కదా, ఆశీర్వాదం వేరు, శపం వేరు. శపం అంటే అది చాలా డేంజర్ కదా, అది నెగిటివ్ థాట్స్ అక్కడ ఏర్పడ్డాయి. తర్వాత కాసేపు అయినాక ఆయన సమాజంలో లేచే వరకు ఆందోళనకరంగా ఉంది. అంత చూస్తే ప్రశాంతత లేదు. స్వామీజీ లేచి చూసేవారు, ఇటు శపం పెట్టి ఉన్నాడు, వాడు కోపోద్రిక్తై ఉన్నాడు కొడుకు. ఏమైందిరా అని వాళ్ళని అడిగే వరకు, ఆ పిల్లల్ని అడిగితే ఇట్లా రాజు వచ్చాడు, మీకు పాము చుట్టి వేసేసాడు, తర్వాత వెళ్ళిపోయాడు, మీ కొడుకు ఇట్లా శపం పెట్టిన నాన్న నేను అని ఆ కొడుకు చెప్పడం జరిగింది. నీ మీద పాము చుట్టడం ఏంటి, ఒక రాజు అయ్యండి పరీక్షిత్ మహారాజు అంటే ఆ పిల్లలు చెప్తున్నారు అని నేను ఇట్లా శపం పెట్టిన నాన్నగారు అంటే, అరే ఎంత తప్పు చేసినవరా పరీక్షిత్ మహారాజ్. ఈయనకు తెలుసు గురువు గారికి, ఆ పోరానికి ఏం తెలుసు, తెలియదు ఆయన గురించి. పరీక్షిత్ మహారాజ్ అంటే ధర్మంగా పరిపాలించేటువంటి వాడు. ఆయన చేయబట్టే మనకు రాక్షసులు కానీ ఇంకా అగత్యం జరుగుతలేదు. మా ఆశ్రమం చాలా ఆశ్రమం పోటీ చాలా ప్రశాంతంగా ఉన్నారు ధ్యానం చేసుకుంటా. లేకపోతే వీళ్ళు రాక్షసులంతా కూడా చాలా బీభత్సం సృష్టించే వాళ్ళు. ఆ రాజుకు ఇలా శాపం పెట్టేమేమరా, ఇది మన ఇక శాపం ఇది మారదు ఇది అంటే ఆయనకు తెలుసు అన్నట్టు, యోగ పురుషుడు కాబట్టి, ఈయన కూడా బ్రాహ్మణుడు కాబట్టి మనస్ఫూర్తిగా శపం పెట్టిండు కాబట్టి అది దాన్ని ఎవరు తప్పింపలేరు అని. అప్పుడు ఏం చేసిండంటే ఆ గురువుగారు ఒక మనిషినిచ్చి ఆ రాజ్యానికి పంపిండు. పోయి ఇట్లా పరీక్షిత్ మహారాజు చెప్పండి, ఇట్లా మా కొడుకు మీరు పాము చుట్టినందుకు మా కొడుకు శపం పెట్టిండు, అది తప్పదు, మమ్మల్ని మన్నించండి అని అక్కడ పోయి వాళ్ళు ప్రాధేయపడ్డారు. వీళ్ళు శిష్యగణం పోయి చెప్పే వరకు అప్పుడు కిరీటం తీసి ఉన్నాడు కదా, ప్రశాంతంగా ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. అప్పుడు పరీక్షిత్ మహారాజు కోపం రాలేదు అతనికి అటు శపం పెట్టినందుకు. అప్పుడు ఆలోచన చేశాడు, అరే నేనేంది ఒక రాజునే ఉండి కన్నబిడ్డలా చూసేటువంటి ఒక మహానుభావుడు ఆయనే సమాధి స్థితిలో ఉండి నేను పాము చుట్టడం ఏంటి, ఆయన శపం పెట్టినంటే దానికి అర్థం ఉంది, ఇంకా వాళ్ళని ఏమనకూడదు, ఇంకా ఈ శపం ఎట్లయినా తప్పదు కనుక 7 రోజులు నాకు సావు తప్పదు కనుక ఇంకా నేను 7 రోజులలో నేను ఎలా సద్గతి కావాలని ఆయన ఈ దీంట్లో మునిగిపోయాడు అన్నట్టు. 7 రోజులు నాకు సావు ఖాయము, నేను 7 రోజులలో ఎట్లా సద్గతి కావాలి అనే ఆలోచనలో పడ్డాడు అన్నాడు. అప్పుడు ఆయనను పంపించేసి అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏం చెప్తుందంటే అందరిని పిలిపించి గురువులను, యోగులను, ఋషులను పిలిపించి, ఆయన పరీక్షిత్ మహారాజు అంటే అందరికి గౌరవం, అది పిలిపించేసేసి అందరిని అడిగాడు, నేను చేసింది తప్పే అది, కానీ ఆ శపం పడ్డది, ఆ శపం తిరగదు, అది తక్షకుడు అనే పాము ఎట్టి పరిస్థితుల్లో వచ్చి కరుస్తాడు, అది నేను చావడం తథ్యము, నాకు 7 రోజులలో ముక్తి దారి తీసేవాడేవాడు, నాకు ముందు పంపించేవాడేవాడు, నాకు స్వర్గానికి మోక్షానికి పంపించేవాడేవారని ఇట్లా ఆలోచనలు పడ్డారు. అప్పుడు అందరు కూడా మహాత్ములంతా కూడా ఆలోచన పడ్డారు. అక్కడ వ్యాస భగవానుడు కూడా ఉన్నాడు. వ్యాసుడు కూడా నాతోటి కూడా కాదనే భావంతో సైలెంట్గా ఉన్నాడు. అందరు చర్చిస్తున్నారు 7 రోజులలో ఎలా మోక్షం పోతారు మీరు అనే భావంతో అందరికీ ఎక్కడ కుదరలేదు అన్నాడు. అక్కడ వ్యాసుల వారి కొడుకు శుక మహర్షి అక్కంచెలు వస్తుండు దిగంబరుడై, అంటే 16 సంవత్సరాల వయసు గలవాడు. దిగంబరుడు అంటే బట్టలు లేకుండా ఏకదృష్టితోటి ఆత్మస్వరూపుడై అక్కడికి వస్తున్నాడు అన్నట్టు. వచ్చి అక్కడ అందరు కూడా అతన్ని నమస్కరించారు. చుక్కల్లో చంద్రుల్లా కనపడుతున్నాడు. వీళ్ళంతా లేచి అతనికి నమస్కరిస్తున్నారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అతన్ని అడగటం జరిగింది, అంటే వ్యాసన వల్ల కూడా కాలేదు, వ్యాస భగవాను వల్ల కూడా కాలేదు అది. అప్పుడు శుక మహర్షి అంటున్నాడు, అదే భాగవతం. ఇక్కడ భాగవతం అంటే చాలా గొప్పది అన్నట్టు. 7 రోజులది సప్తాహం అంటారు, అక్కడి నుండే వచ్చింది ఆ సప్తాహం అనేది. అక్కడ ఆయన చెప్పాడు, నాకు 7 రోజులు సమయం ఉంది, నాకు సద్గతి అవుతుందా అవ్వదా, ఎందుకంటే నాకు అవ్వాలని ఉంది, ఇంకా జీవితం మీద విరక్తి వచ్చేసింది నాకు, ఇంకా గ్యారెంటీ తప్పదన్నప్పుడు ఇంకా దాని గురించి బాధపడటం ఎందుకు, నేను 7 రోజులలో ఉపాయం ఏమని ఉందా అని అడిగితే శుక మహర్షి చెప్తున్నాడు, రాజా నువ్వు భయపడే అవసరం లేదు, 7 రోజులు కాదు 2 గడియల నెలలు కూడా మోక్షం పోయినటువంటి వాళ్ళు ఉన్నారు,
దాని గురించి అని ఒక కథ చెప్పి, ఈ భాగవతం అంటే చాలా పెద్దది, అది 12 స్కందాలు ఉంటుంది. అలా సృష్టి రహస్యాలు ఉంటాయి. దేవతలు ఎలా పుట్టారు, రాక్షసులు ఎలా పుట్టారు, సర్పాలు, గద్దలు, ఇవి సమస్తం దాంట్లో ఉంటాయి. గజేంద్ర మోక్షము, మన ఏది ధ్రువుంది, తర్వాత ప్రహ్లాద్ ఉంది, అన్ని ఇలా స్కందాలు ఉంటాయి అన్నట్టు. శ్రీకృష్ణ భగవంతుంది, రాముంది, సమస్తము అందులోనే ఉంటాయి అన్నట్టు. అన్ని భగవంతుని మహాత్ముల లీలలన్నీ కూడా అందులోనే ఉంటాయి. భాగవతం చదవాలి. ఎక్కడెక్కడ అశాంతి ఉందో, ఎక్కడ కరువు కాటాలు ఉన్నాయో ఆ భాగవతం చదివితే అవి ప్రశాంతంగా అవుతాయి అన్నట్టు. ఆ కరువులు పోయి అక్కడ మంచి ప్రశాంతత ఏర్పడుతుంది అన్నట్టు. భాగవతం అంత గొప్పది. అది లేకున్నా తెప్పించుకొని చదవాలి. భాగవతం అంటే అది 12 స్కందాలు ఉంటుంది. అది వ్యాస భగవాన్ రాసింది. దాన్ని తెలుగులో చాలామంది ట్రాన్స్లేషన్ చేశారు. ఇప్పుడు ఒక కథ చెప్పి మనం ముగిచ్చేస్తాం, చాలా సమయం అవుతుంది. అందులో చివరిది అడుగుతున్నట్టు అక్కడ పరీక్షిత్ మహారాజ్కు ధైర్యం ఇస్తున్నాడు. కాట్వాంగ్ మహారాజ్ అని ఒకడు ఉండేవాడు, చాలా గొప్పవాడు. అంటే మామూలు పరాక్రమశాలి కాదు, ధర్మశాలి, అన్ని విధాల అర్హత కలిగినటువంటి వాడు. అన్ని వేదాలు కూడా తెలుసు అతనికి, కానీ మోక్షం అనేది తెలియదు. సమస్తం తెలుసు, సిస్టమ్ తెలుసు అతనికి. అక్కడ దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగితే మనం ఓడిపోతున్నాము, ఎవరు గెలిపిస్తారు దీని తెలివితేటలతోటి అంటే కాట్వాంగ్ మహారాజు అయితే మనల్ని గెలిపిస్తాడనే ఆలోచనతోటి ఈ కాట్వాంగ్ మహారాజుని స్వర్గానికి తీసుకుపోయి అక్కడ యుద్ధం చేపిస్తారు కాట్వాంగ్ మహారాజు తోటి. అక్కడ యుద్ధంలో అన్ని చాకచక్యంతో ఆ రాక్షసులను ఓడగొట్టేస్తారు అన్నట్టు. కాట్వాంగ్ మహారాజ్ చేయటం వల్ల రాక్షసులు అంతా సంవరించుకొని చనిపోతే అప్పుడు వీళ్ళు విజయులు అవుతారు. దేవతలు విజయులు అవుతే వీళ్ళు సంతోషించి అప్పుడు వాళ్ళు చూస్తారండి. దేవతలకు తెలుసు కదా ఎవరి ఆయుష్ ఎంత ఉంది. అప్పుడు ఆయన ఆయుష్ చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. కాట్వాంగ్ మహారాజు ఆయనకు తెలియదు, దేవతలకు తెలుసు. ఆయన దేవతలు అన్నారు, మీకు ఏం కావాలో చెప్పండి, మీ ఆయుష్ చాలా తక్కువ ఉంది, మీకు ఆయుష్ ఎంత కావాలో అంత ఇస్తాం మేము, ఎందుకంటే సంతోషంగా ఉన్నాం, మీ వల్ల మేము జయించినాము రాక్షసులతోటి, మీకు ఏం కావాలో కోరుకోండి అంటే, నాకేం అవసరం ఉందైనా, మీకు శాతకాంగా నన్ను తోలుకొని వచ్చారు, ఇంకా మీరు వరాలు ఇవ్వటం ఏంటి, నాకు ఎంత ఆయుష్ ఉంది చెప్పన్నాడు. అప్పుడు 2 గడియలున్నారని, మీకు ఆయుష్ ఉంది నాన్న, 2 గడియలున్నార ఉంది, ఇంకా మీకు ఎంత కావాలో అంత ఇస్తామంటే, వద్దు నీ దగ్గర తీసుకుంటే నేను ఇంకా ఎందుకు ఇక్కడ, మీకు శాతకాకనే నన్ను తీసుకొని పోతురి, మళ్ళీ మీ దగ్గర నేను ఇంకా ఏల్పాటు కట్టం దేనికి, నా ఆయుష్ అయిపోయింది కదా, నన్ను భూలోకానికి పంపించేసేయండి అనగానే వాయు వేగంతో తీసుకొని వచ్చారు. అరెగడే పోయింది అక్కడ, అక్కంచెలు అక్కడ తీసుకువచ్చారు, సూక్ష్మంగా స్పీడ్గా తీసుకొని వచ్చారు. వచ్చేసి అక్కడ 2 గడియలున్నారంటే 1 గంట కాలమే అన్నట్టు. గడియకు 20 నిమిషాలు 22 నిమిషాలు ఉంటుంది గడియ. ముహూర్త కాలం అంటారు దీన్ని, 1 గంట కాలమే అన్నట్టు అది ముహూర్త కాలం. అది 2 గడియలున్నర ఉంటే తీసుకొని వచ్చారు, కిందికి తీసుకొని వస్తే అరగడిపోయింది, ఇంకా 2 గడియలే ఉన్నాయి, ఇంకా 40 నిమిషాలు ఎంతో. అప్పుడు ఇంటికి పోలేదు, ఏం లేదు. ఆయన ఒక రాజ్యంలో పక్కకు నిలబడి, అంటే శక్తి సామర్థ్యాలు చూడండి ఎలా ఉంటాయి, ఒక్కొక్కరి శక్తి సామర్థ్యాలు మోక్షానికి పోవటానికి. అప్పుడు ఈయన బుర్రల్లోనే ఉన్నాయి కదా సమస్తం, రాజ్యం కానీ, భార్యలు కానీ, సమస్తము ఆస్తులన్నీ కూడా బుర్రలనే ఉంటాయి, మంచి బుర్రలనే ఉంటాయి కదా, బయట కూడా ఉంటాయి, బుర్రలో కూడా ఉంటాయి. ఈ బుర్రలునే సతాంస్తాయి కదా ప్రతి మనిషికి. ఇప్పుడు చాలా కోటీశ్వరుడు, వాడు పండుకుంటాడు, నిద్ర పట్టదు. కారణం ఏంటంటే బుర్రలనే ఉంటుంది, ఎవడేం చేశాడు, ఎవడైనా ఎత్తుకపోయాడా, అది నిజం జరుగుతుందా అని ఈ విధంగా బాధలు ఉంటాయి కదా. అప్పుడు ఈయనకు రాజ్యంలన్నీ ఈయన బుర్రలు ఉన్నాయి కాబట్టి, ఈయన సమర్థుడు కాబట్టి అలా నిలబడి గిరులు బోరినట్టు, అంటే పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఉన్నటువంటి ఏనుగలు నాయి కావు అని ఎర్రేజ్ చేస్తుండు. మైనస్ ఈయనకు ఉన్నటువంటి అన్నీ కూడా ఎర్రేజ్ చేసుకుంటూ పోతుండు. సెల్ ఫోన్లో ఎర్రేజ్ చేస్తే ఇంకా మళ్ళీ ఎట్లా ఉండదో అట్లా ఈ బుర్రల నుండి ఆ సమర్థుడు కాబట్టి అందరూ అలా చేయలేదు, అలా ఎర్రేజ్ చేశాడు. తర్వాత ఈ సమస్తము రాజ్యము నాది కాదు అని ఎర్రేజ్ చేసేసాడు. తర్వాత అందమైన భార్యలు నాది కాదు అని ఎర్రేజ్ చేశాడు. కొడుకులు, ఈ రాజ్యం సమస్తం ఏదైతే నాకు ఉన్నదో అన్నీ నాది కాదని ఇట్లా ఎర్రజ్ చేసుకుంటూ ఆ 2 గడియల కాలం అయిపోయింది. ఎందుకంటే సమస్తం రాజు కదా అది. అప్పుడు ఆయన ఇంకా సమయం ఆసన్నమైంది, ఇంకా శరీరం వదులుతున్నాడు. వదిలే సమయానికి ఎలా ఉన్నాడంటే నిశ్చలుడై, ఏది నాది కాదు, అన్ని నా ఏమి లేదు, నేను ఏమి లేని స్థితి. అలా చూస్తూ
ఏం లేకుండా నిశ్చలంగా ఆ పరమాత్మను చూస్తూ శరీరాన్ని చుక్కను వదిలినట్టు వదిలి అందులోకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన సమర్థుడు కాబట్టి మోక్షానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ కాటు 2 గడియలన్నరలో మోక్షానికి వెళ్ళాడు. నీకైతే 7 రోజులు ఉంది, నువ్వు బాధపడే అవసరం లేదు, నేను ప్రయత్నం చేస్తాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మోక్షానికి వెళ్తావు అని ఆయన ధైర్యం ఏంగానే ఆయన కూడా ఉపశాంతి పొంది కూకున్నాడు. ఆ 7 రోజులు అలా క్లాస్ జరుగుతుంది అన్నట్టు, ప్రతిరోజు రావటము అని చెప్పటము, అన్ని స్కందాలు అలా చాలా స్టోరీస్ వస్తాయి అన్నట్టు. అప్పుడు అలా అన్ని సమస్తం భాగవతం చదివితే సమస్తం నాలెడ్జ్ వస్తుంది అన్నట్టు. పూర్వం జరిగినటువంటి ఏమేమి జరిగినా మొత్తం నాలెడ్జ్ వస్తుంది అన్నట్టు. గురువులు వస్తారు, దాంట్లో మంచి మంచి వాక్యాలు ఉంటాయి. తర్వాత అంత అయిన తర్వాత కూడా పరీక్షిత్ మహారాజు కూడా అదేవిధంగా ఆ సర్పము తక్షకుడు అని పాము రావటము, ఇంకా ఈయన కూడా సేమ్ కాట్వాంగ్ కూడా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా అలా ఏకదృష్టితోటి లీనమైపోగానే ఆ పాము వచ్చి కాటు వేయటము, ఆ కాటు వేసిన స్థితి కూడా తెలియకుండా దాంట్లో మునిగిపోయి శరీరం చొక్కను వదిలేసి దాంట్లో లీనమైపోయాడు పరీక్షిత్ మహారాజు. ఆయన జీవితం అలా చాలా చక్కగా ఉంటుంది, అది చదవండి మీరు. మనకి కథలో ఏం తెలుస్తుందంటే నీతి, ఇక్కడ చాలా మట్టుకు నీతి ఉందన్నట్టు. ఇప్పుడు కలియుగంలో అయితే ఇంకా అప్పుడు జరిగింది ఏంటంటే స్టార్టింగ్ దశలో అది బాల్యావస్థలో ఉంది, ఇప్పుడు మంచిగా నడుస్తుంది అన్నట్టు. కలియుగం చాలా ప్రసరణ జరిగింది కాబట్టి ఇంకా మాయ ఎక్కువ కూడుకొని ఉంది, అడుగడుగున మాయ ఉంది. ఎవరు సత్యం మాట్లాడుతురా అసత్యం మాట్లాడుతురా తెలియకుంటుంది, అంతా మాయతోటి ఉన్నది. మాట్లాడేవాడు మాయనే ఉన్నాడు, వినేవాడు మాయతో ఉన్నాడు. ఎవరిని అడిగినా, అక్కడ ఫ్యామిలీని అడిగినా, ఇటు ఎవరిని అడిగినా వాళ్ళ స్థితి లక్షణాలు వాళ్ళ మాయతోటి ఉన్నారు. ఏది స్వచ్ఛంగా లేదు, నిక్కంగా లేదు ఇక్కడ ప్రపంచంలో. అడుగడుగున మాయనే ఉంది కాబట్టి మనం అర్థం చేసుకొని ఇక్కడ 5 చోట్లు మనకి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటాం. జూదము, మత్తుపానీయము తాగుట, వ్యభిచారం చేయుట, అసత్యం పలుకుట, బంగారము ఎక్కువ ఉంటే అక్కడ మాయ జరుగుతుంది. కనుక ఈ 4 ప్లేస్లో ఉండకుండా ఒకవేళ అలవాటు ఉన్న మెల్లమెల్లగా తగ్గించి మళ్ళీ మెల్లమెల్లగా జ్ఞానాన్ని పొందాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు చాలామంది అశాంతితో కూడుకొని ఉన్నారు, వాళ్ళకు శాంతే కరువైపోయింది. ఎక్కడ దొరుకుతుందని పరిగెడుతున్నారు, ఎక్కడ దొరకటం లేదు. కనుక దానికి శరణం అంటే ధ్యానం ఒకటే శరణము. బయట వెతికితే దొరకది, నీ లోపటనే వెతకాలి. నీ లోపట వెతకాలి అంటే నీకు ఒక మార్గదర్శకుడు కావాలి. సరైన మార్గదర్శకుని సద్గురువుని కలిసి సత్యంగా నడుచుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ మునుముందుకు వెళ్తూ మాయను ఛేదిస్తూ వెళ్ళాలి. లేకపోతే అది కబలిస్తూనే ఉంటుంది. దాని పని అదే అన్నట్టు. మాయ అంటే కబలిస్తూనే ఉంటుంది. కనుక మనం ఎప్పుడు చూసినా ఆలోచనలు పెద్దగా లేకుండా ఒకే ఆలోచనతోటి ముందుకు వెళ్తూ జీవితాన్ని సద్గతి చేసుకొని ధ్యానము, జపాలు ఇవన్నీ కూడా ఎన్నోసార్లు చెప్పి ఉన్నాం. కనుక మనం జీవితాన్ని సార్థకం చేసుకుంటారని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.